మనందరి గురువుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బుక్కు ఆత్మ పరిశీలన బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. ఆత్మ పరిశీలన బుక్ రచయిత గారైన టోర్కం శరడారాయణ గారికి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాప్టర్ 2 పరిశీలన గురించి చెప్పుకోబోతున్నాం మాస్టర్స్. గమనించడం అనేది మహోన్నత లక్ష్యం ఆత్మ ఉంది. పరిశీలన కదా! అవును మ్యామ్. ఆత్మ హ్మ్. పరిశీలన చాప్టర్ హ్మ్. 2 పరిశీలన మ్యామ్. ఓన్లీ పరిశీలన. ఓకే. హ్మ్. హ్మ్. గమనించడం అనేది మహోన్నత లక్ష్యం ఉంది. మన శరీరాలతో మన చైతన్యం మమేకమైపోకుండా చూడటమే ఆ లక్ష్యం. గమనించడం పాయింట్ మళ్ళీ చెప్పు. మన గమని చైతన్యం గమనించడం అనేది మహోన్నత లక్ష్యం ఉంది. హ్మ్. మన శరీరాలతో మన చైతన్యం మమేకమైపోకుండా చూడటమే ఆ లక్ష్యం. మమేకమైపోకుండా చూడాలా? ఎందుకు చూడాలి మమేకమైపోకుండా? మమేకమైపోయిందే అనుకో, మళ్ళీ దీంట్లోనే ఉంటాం. చైతన్యంగా ఉండలేము. అందుకని ఆ మమేకం అవ్వకుండా చూడండి అని చెప్తున్నారు. హ్మ్. గమనించడం అంటే మనం అన్నిటినీ ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే ప్రక్రియ. కొంతమంది బహుశా 1% 2% లేదా 50% గమనిస్తారు. కానీ ఈ క్షణంలోనే ప్రతీదీ ఉన్నది ఉన్నట్లుగా గమనించడం అనేది చాలా కష్టం. హ్మ్. అంటే 50% 1%, 2% హ్మ్. లేదా 50% గమనిస్తారు. పూర్తిగా ఆ! గమనించడం అనేది చెయ్యరు అంటున్నారు. అంతేనా? అవును మేడం. కానీ ఈ క్షణంలోనే ప్రతీదీ హ్మ్. ఉన్నది ఉన్నట్లుగా గమనించడం అనేది చాలా కష్టం. హ్మ్. అంటే ఉన్నది ఉన్నట్లుగా మొత్తం గ్రహించగలగాల. అది చాలా కష్టము. కానీ చేయగలం. హ్మ్. గమనించడం అనేది మీరు కాని దానితో మీరు మమేకమైపోకుండా విడిగా ఉండేలా చెయ్యడం కోసమే జరుగుతుంది. హ్మ్. అంటే మీరు మనం కాని దానితో కాని దానితో మీరు మమేకమైపోకుండా విడిగా ఉండేలా చేయడం కోసమే జరుగుతుంది. హ్మ్. మీరు దేనితోనైతే మమేకమైపోతున్నారో దాని నుంచి మిమ్మల్ని విడదీయడమే కాలాతీత ప్రజ్ఞ పరమోన్నత లక్ష్యం. అంటే చైతన్యంగా ఉండగలగడమే కాలాతీత ప్రజ్ఞ యొక్క ముఖ్యమైన లక్షణం. మరి ఆ చైతన్యంగా ఉండగలుగుతున్నామా? దానితో మమేకమైపోతున్నామా శరీరంతోటి? మరి ఏమవుతున్నామనేది మనల్ని మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఆ గమనికే అంతా తెలియజేస్తుంది. హ్మ్. ఉదాహరణకు మీ శరీరంతో మీరు మమేకమైపోయి ఉంటారు. మీ భావోద్వేగాలతో మీరు మమేకమైపోయి ఉంటారు. మీ మనస్సుతో మీరు మమేకమైపోయి ఉంటారు. మీ డబ్బుతో మీరు మమేకమైపోయి ఉంటారు. మీ వస్తువులు, పాస్తులతో మీరు మమేకమైపోయి ఉంటారు. మీ స్నేహితులతో, మీ పరిసరాలతో, మీ పరిస్థితులతో మీరు మమేకమైపోయి ఉంటారు. మీరు కాని దానితో మీరు మమేకమైపోయి ఉంటారు. హ్మ్. ఇవన్నీ మనం కానివి. వీటితో మనం మమేకమైపోయి ఉంటామని చెప్తున్నారు. అవన్నీ ఒక్కసారి మళ్ళీ చదువుతామా? హ్మ్. ఉదాహరణకు మీ శరీరంతో మీరు మమేకమైపోయి ఉంటారు. మీ భావోద్వేగాలతో మీరు మమేకమైపోయి ఉంటారు. మీ మనస్సుతో మీరు మమేకమైపోయి ఉంటారు. మీ డబ్బుతో మీరు మమేకమైపోయి ఉంటారు. మీ వస్తువులు, ఆస్తిపాస్తులతో మీరు మమేకమైపోయి ఉంటారు. మీ స్నేహితులతో, మీ పరిసరాలతో, మీ పరిస్థితులతో మీరు మమేకమైపోయి ఉంటారు. మీరు కాని దానితో మీరు మమేకమైపోయి ఉంటారు. అది. మనం కాని వాటితోటి మనం మమేకమై ఎలా ఉంటాము? వేటితో మమేకమైపోతున్నామో అవి అవ్వకుండా చూసుకోవడం కోసం
ఆ లిస్ట్ అంతా చెప్పారు మనకి. మీరు ఎవరు, మీరు ఎక్కడ ఉన్నారు అనేది నేను మీకు చెప్తే కనుక మీకు దాని గురించి తెలియదు. ఎందుకంటే మీరు మీ కలల్లో, మీ ఆకాంక్షల్లో మునిగి తేలుతున్నారు. ఇది అంతా తేలికగా అర్థమయ్యే భావన కాదు. కానీ మీరు దాన్ని అవగాహన చేసుకోవాలి. అంటే అర్థమయ్యేది కాదు. కానీ అవగాహన చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటది. ప్రతి విపత్తు, వైఫల్యం, ఓటమి కూడా మీతో మీరు మమేకమైపోయి ఉన్న సమయంలోనే సంభవిస్తాయి. అంటే ఎందుకంటే గెలుపొచ్చినప్పుడు ఆనందం, ఓటమొస్తే బాధ. ఇవి 2 ఉండకూడదు. ఈ రెండింటికి ఒక బ్యాలెన్స్ స్టేట్‌లో ఉంచుకోగలగాల. ఎందుకంటే మీరు గమనించగలిగే స్థితిలో లేరు. మీరు గమనించలేనప్పుడు మీకు దిశ, నియంత్రణ ఉండవు. మీరు గమనించగలిగినప్పుడే దిశా నియంత్రణ అనేదుంటది. కానీ అసలు గమనించగలిగే శక్తే లేనప్పుడు ఎట్లా ఉంటుందని జెప్తున్నారు. మీరు మమేకమైపోకుండా ఉండకపోతే కనుక భూతగణాలు, ఎలిమెంటల్స్ ఓడను తమ నియంత్రణలోకి తీసుకుంటాయి. మీరు మమేకమైపోయిన దాన్ని మీరు చూడలేరు. మీరు ఒక కుర్చీ అయితే కనుక కుర్చీ అంటే ఏమిటో కుర్చీ తెలుసుకోలేదు. కుర్చీ అంటే ఇది, కుర్చీ అంటే అది. మీరే ఆ కుర్చీ. కానీ మిమ్మల్ని మీరు గమనించుకొని నా శరీరం నడుస్తోంది, నా చెయ్యి కదులుతోంది, నా ఇది నా మెదడు, ఇది నా తల, ఇది నా ముక్కు అని అనుకోండి. ఏం జరుగుతోంది? మిమ్మల్ని మీరు గమనించుకుంటున్నప్పుడు మీరు మమేకమైపోయి ఉన్న వస్తువు నుంచి మీరు విడివడుతున్నారు. నిదానంగా ఒక్కొక్క లైన్ మీరు మమేకమైపోకుండా ఉండకపోతే కనుక భూతగణాలు, ఎలిమెంటల్స్ ఓడను తమ నియంత్రణలోకి తీసుకుంటాయి. ఓడను తమ నియంత్రణ నియంత్రణలోకి తీసుకుంటాయి. భూతగణాలు ఏమిటి? ప్రకృతి. ఇవన్నీ ఈ గణాలన్నీ నియంత్రణలోకి తీసుకుంటాయి. నియంత్రణ అంటే ఆపడం. అవి చేయగలుగుతాయి. లేకపోతే చెయ్యలేవు. నియంత్రణ అనేది ఉండదు. అంతేనా మీరు కాదా? అవును మేడం. మీరు మమేకమైపోయిన దాన్ని మీరు చూడలేరు. మీరు ఒక కుర్చీ అయితే కనుక కుర్చీ అంటే ఏమిటో కుర్చీ తెలుసుకోలేదు. కుర్చీ అంటే ఇది, కుర్చీ అంటే అది. మీరే ఆ కుర్చీ. కానీ మిమ్మల్ని మీరు గమనించుకొని నా శరీరం నడుస్తోంది, నా చెయ్యి కదులుతోంది, నా ఇది నా మెదడు, ఇది నా తల, ఇది నా ముక్కు అని అనుకోండి. ఏం జరుగుతోంది? మిమ్మల్ని మీరు గమనించుకుంటున్నప్పుడు మీరు మమేకమైపోయి ఉన్న వస్తువు నుంచి మీరు విడివడుతున్నారు. గమనించుకున్నప్పుడు అర్థమవుతుంది. గమనించినప్పుడు అర్థమవుద్దా? ఇది ఇక్కడ నా మెదడు, ఇది నా కాలు, ఇది నా చెయ్యి ఏం చేస్తుంది అనే క్లారిటీ ఉంటది. కానీ గమనించినప్పుడు ఏది ఏ పని చేస్తుంది అనే క్లారిటీ ఉండదు గదా! అది. గమనించడం, పరిశీలన అని ఇక్కడ ఒక చిత్రం చూపించినారు మ్యామ్. ఒకసారి ఎత్తి చూపించు బుక్కు. అర్థమైద్దా? కనిపిస్తుందా మ్యామ్? చూడండి. క్లారిటీ ఉండదు. ఇంకా కొంచెం దగ్గర పెట్టనా? ఓకే. మాస్టర్స్ అర్థమవుతుందా? సర్లే ఇంక వదిలేసేయి. నెక్స్ట్ చెప్పనా మ్యామ్? గమనించడం అనేది మిమ్మల్ని పరమాత్మ వైపు తీసుకెళ్తుంది. ఇది అంత సులభం కాదు. కానీ గమనించడం ద్వారా మనం వెళ్ళే మార్గం చివరకు మన ఆత్మ దగ్గరకు, మన అసలైన ఆత్మ దగ్గరకు చేరుతుంది. మన శరీరాల నుంచి మన ఆత్మను వేరు చేస్తుంది. మన శరీరాల నుంచి మన ఆత్మని వేరు చేస్తుంది. గమనించడం ద్వారా మన ఆత్మని మనం చేరుకుంటాం. చేరుకున్నాక
శరీరం ఇది ఈ జన్మ శరీరమేనా? ఓకే. నాకింకా ఎన్నో జన్మలున్నాయా? ఈ జన్మల సారమంతా, జ్ఞానమంతా నా ఆత్మలో ఉందా? ఓకే. ఇంత క్లారిటీ వచ్చింది అని మనకి అర్థమవుతుంటది. హ్మ్. జీవితంలో అదే అత్యున్నతమైన విజయం. ఎందుకంటే లక్షలాది సంవత్సరాల పాటు మీరు నిరంతరంగా మీ మానసిక భ్రమలతో, భావోద్వేగ తరంగాలతో, కోరికలతో మమేకమైపోయి ఉన్నారు. చిట్ట హ్మ్. చివరకు మీరు మీ శరీరం దగ్గరకు వచ్చి నేను ఇది అని అనుకున్నారు. హ్మ్. అంటే జన్మల పరంపర అంతా చూసుకొని, ఓహ్! ఇట్లా నేర్చుకున్నానా? ఇలా ఉన్నానా? నేను ఖనిజాలు వృక్షరాజ్యం, జంతు రాజ్యం, మానవ రాజ్యంలోకొచ్చానా? ఇవన్నీ మనకి క్లారిటీ వచ్చేస్తది. అప్పుడు అర్థమవుతదనమాట. అప్పుడు అర్థమవుతది. అర్థమైనప్పుడు అదే ఆత్మ అంటే ఏదో కాదు అదే అని అర్థమైద్ది. ఓహో! ఆత్మ అంటే నేను ఆత్మగా ఉండి ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో జ్ఞానం పొందాను అన్న అవగాహన అప్పుడొస్తది. అప్పటిదాకా రాదు. దేహం ఒక్కటే పట్టుకొనుంటాం. చైతన్యంగా అప్పుడు ఆత్మగా ఎప్పుడైతే తెలుసుకోగలిగామో అప్పుడు మనం చైతన్యం అనే కోణంలోకి కొంత వెళ్ళగలుగుతాం. అది. హ్మ్. మనం ఆ గుర్తింపు నుంచి మిమ్మల్ని విడదీసి నువ్వు అది కాదు, నువ్వు అది కాదు, నువ్వు అది కాదు అని చెప్తున్నాం. హ్మ్. అంటే నువ్వు చి ఆత్మవి, శరీరానివి కాదు, మనస్సువి కాదు, బుద్ధివి కాదు, నువ్వు ఆత్మవి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అప్పుడు క్లారిటీ వస్తది. ఓహో! నేను ఆత్మని, ఆత్మని అని అందరూ చెప్తా ఉంటారు. కానీ ఈ ఆత్మ అంటే ఏందా భగవంతుడా అనుకుంటుంటాం. అప్పుడు క్లారిటీ వస్తది. ఎప్పుడైతే గమనిక ఉంటుందో, ఆ గమనికతోటి మనం లోతుల్లోకి వెళ్ళే కొద్దీ మన ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు అది మనకి అర్థమవుతుందనమాట. హ్మ్. చిట్ట చివరకు మీ డొల్లలను లేదా హ్మ్. తొడుగులను మీరు వదిలేసి ముందుకు సాగాలి. అది. ఒక డొల్లలను లేక తొడుగులను. తొడుగులను హ్మ్. 1, 2, 3, 4 వాటిని గమనించండి. ఓహో! లక్షలాది సంవత్సరాలుగా నేను ఈ శరీరమే అని అనుకుంటున్నాను. కానీ హ్మ్. నేను శరీరం కాదు. హ్మ్. మిమ్మల్ని ఆ! మీరు ఎం హ్మ్. చెప్పమ్మా. చెప్పమంటారా? హ్మ్. మిమ్మల్ని మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, అంత ఎక్కువగా మీ శరీరాలపై మీకు అధికారం, శక్తి, సామర్థ్యం, నియంత్రణ ఉంటాయి. అంటే మనం ఎంతగా మనం గమనించుకుంటూ ముందుకెళ్తామో, అప్పుడు శరీరం మీద నియంత్రణొస్తది. అప్పటిదాకా శరీరం మీద నియంత్రణ అనేది రాదు. ఎందుకంటే మనం ఈ శరీరమే అనుకుంటున్నాం గదా! ఓయమ్మ! ఎన్నో జన్మలు తీసుకోగా, ఇది ఒకానొక జన్మ ఇప్పుడు ఈ జన్మ శరీరమా ఇది? అని అవగాహనవుతదప్పుడు. హ్మ్. మన చైతన్యం ప్రస్తుతం ఉన్న స్థాయిలో ఎవ్వరూ తాము ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోలేరు. ఎందుకంటే మమేకమైపోవడం అనేది ఉంది. హ్మ్. మనం తెలుసుకోగలిగినది ఒకటి ఉంది. నేను ఏది కాదు. ఉదాహరణకు మీకు మీ భౌతిక శరీరానికి మధ్య మీరు దూరాన్ని సృష్టించగలుగుతారు. అయినా కానీ మీ భావనామయ శరీరంతో, భావోద్వేగాలతో మీరు మమేకమైపోయే ఉంటారు. హ్మ్. మీ భావోద్వేగాలను మీరు గమనించడం మొదలుపెట్టినప్పుడు మీరు మరో చీలికను సృష్టిస్తారు. నా భావోద్వేగాలు నేను కాదు. నా కోపం నేను కాదు. నా అసూయ నేను కాదు. నా ఆకాంక్షలు లేదా కలలు కూడా నేను కాదు. ఏం జరుగుతోంది? కలలు, ఆకాంక్షలు, ప్రతికూల భావోద్వేగాలు, ద్వేషం, అసూయ మిమ్మల్ని ఇక ఏమాత్రం నియంత్రించలేవు. ఎందుకంటే మిమ్మల్ని మీరు వాటి నుంచి వేరు చేసుకున్నారు. అంటే అర్థం చేసుకున్నాం. ఇప్పుడు పూర్ణాత్మ అనగానే ఏదో క్లారిటీ వచ్చింది. ఓహో! పూర్ణాత్మ అంటే ఇంక సెపరేట్‌గా మనము వేరు కాదనమాట.
అన్న అవగాహన వచ్చినప్పుడు లోపల ఉండే విధానం మారిపోతుంది. అది ఆ అవగాహన తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. అది తెచ్చుకోండి. అది ఒక్కొక్క లైన్ చదువు నువ్వు ఇంతసేపు చదివిందంతా. మీ భావోద్వేగాలను మీరు గమనించడం మొదలుపెట్టినప్పుడు మీరు మరో చీలికను సృష్టిస్తారు. నా అంటే చీలిక భావోద్వే అంటే ఏంది? చీలిక అంటే రెండింటి మధ్య గ్యాప్. శరీరానికి, చైతన్యానికి మధ్య గ్యాప్ వస్తది. అప్పటిదాకా ఆ చైతన్యం అన్నా ఈ శరీరమే అనే భావనలో ఉంటాం. అయన్నీ ఒక్కొక్కటిగా దాటుతూ ఉంటాం. హ్మ్. నా భావోద్వేగాలు నేను కాదు. నా కోపం నేను కాదు. నా అసూయ నేను కాదు. నా ఆకాంక్షలు లేదా కలలు కూడా నేను కాదు. ఏం జరుగుతోంది? కలలు, ఆకాంక్షలు, ప్రతికూల భావోద్వేగాలు, ద్వేషం, అసూయ మిమ్మల్ని ఇక ఏమాత్రం నియంత్రించలేవు. ఎందుకంటే మిమ్మల్ని మీరు వాటి నుంచి వేరు చేసుకున్నారు. నియంత్రించలేవా? నియంత్రించగలవా? నియంత్రించలేవు మేడం. నా భావోద్వేగాలు నేను కాదు. నా కోపం నేను కాదు. నా అసూయ నేను కాదు. నా హ్మ్. ఆకాంక్షలు లేదా కలలు కూడా నేను కాదు. ఏం హ్మ్. జరుగుతోంది? కలలు, ఆకాంక్షలు, ప్రతికూల భావోద్వేగాలు, ద్వేషం, అసూయ మిమ్మల్ని ఇక ఏమాత్రం నియంత్రించలేవు. ఎందుకంటే మిమ్మల్ని మీరు వాటి నుంచి వేరు చేసుకున్నారు. ఓకే. ఓకే. నియంత్రించలేవు అంటే అక్కడ ఇంకా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టవు అని అర్థం. ఎందుకంటే వాటిని వేరు చేసేసాం కదా! అందువల్ల ఇబ్బంది పెట్టదు. చెప్పురా. మీరు విడిగా ఉన్నారు కాబట్టి వాటిపై మీకు నియంత్రణ ఉంది. అవి మీరు కాదు అనేది మీరు చూడగలుగుతున్నారు. అంటే నియంత్రణ అంటే అక్కడ వాటిని ఆపగలుగుతున్నాము అని. అవి మన నుంచి వేరుగా ఉన్నాయి అని అర్థమైంది కాబట్టి ఆపగలుగుతున్నారు. అంతకుముందు అవి వేరు, మనం వేరు అనేది లేదు. 2 ఒకటే అన్న కోణంలో ఉన్నాం కాబట్టి అలాగ ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. హ్మ్. ఉదాహరణకు మీకు కోపంగా ఉన్నప్పుడు ఒక్క క్షణం మిమ్మల్ని మీరు జాగ్రత్తగా గమనించుకోవడంలో విజయవంతం అవ్వగలిగితే కనుక ఆ కోపం వెంటనే మాయమైపోతుంది. హ్మ్. మానసికంగా బాగా కృంగిపోయిన ఒక అమ్మాయి ఉండేది. నేను ఆ వైద్యశాలకు వెళ్లి, "నువ్వు ఊహాత్మకంగా నీ ముఖాన్ని చూడగలవా?" అని అడిగాను. ఆమె తన ముఖాన్ని చూసుకుంది. "నీ కృంగుబాటును నువ్వు చూడగలవా?" అని అన్నాను. ఆమె చూసింది. ఏడ్చింది. హ్మ్. ఆమె మానసికంగా కృంగిపోవడం మానేసింది. ఎందుకంటే, ఆ కృంగుబాటు మీరు కాదు. మీరు ఆ మానసిక పరమైన కృంగుబాటుతో మమేకమైపోకుండా ఉన్నప్పుడు, మీకు ఇక కృంగుబాటు ఉండదు. అంటే టాల్కన్ గారు ఒక బుక్‌లో ఏం చెప్తారంటే, నువ్వు వెళ్లి ఒక చైర్‌లో కూర్చున్నట్టు ఫీలవు. చైర్‌లో నుంచి నీ జీవాత్మ బయటికి రిలీజ్ అయినట్టు ఫీలవు. నీ ఆత్మ దూరంగా వెళ్ళిపోయింది. ఓకే. ఆత్మ దూరంగా వెళ్ళింది. మరలా శరీరం మాత్రం చైర్‌లోనే కూర్చొనుంది. ఎవరో వచ్చారు. నిన్ను ఏదో అన్నారు. అది ఎవరికి పోయింది? శరీరానికి పోయింది. హ్మ్. అలాగా ఏ ఒక్కటి జరిగినప్పుడు కూడా నువ్వు నాకు కాదు, నా శరీరానికి అనే భావంతో ఎప్పుడైతే నిన్ను నువ్వు అలవాటు చేసుకుంటావో ఆటోమేటిక్‌గా నేను శరీరం కాదు, ఆత్మని అనే భావంలోకొచ్చేస్తావు. అలాగని శరీరాన్ని వదిలేయమని కాదు. శరీరం అంటే వాటిని శరీరానికి ఈ ఈ జన్మ పరిస్థితుల నుంచి ఎదురైనవి. అందువల్ల అవి పక్కకి ఏమైందంటే పెట్టేయగలుగుతాం. అంటే ఎవరెవరు ఏం జరిగింది? హ్మ్. మీరు కృంగుబాటు నుంచి విడిగా ఉండగలుగుతారు. అంటే దానికి ఇప్పుడు మీపై అక్కడ అక్కడ అనుకుంటున్నాం. ఓహ్! నా శరీరాన్ని కదా అనింది. నాకెందుకంట అని వదిలేయగలుగుతాం.
శరీరము ఈ జన్మది కదా, ఈ జన్మ శరీరానికి కదా అక్కడ మాటలు పడుతుంది. అందువల్ల దాన్ని కదా అనింది, నేనెందుకు తీసుకోవాలి అని మనం పక్కన పెట్టేయగలుగుతాం. అలా ఉండగలిగేటట్టు మనం తయారైనప్పుడు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, నేను శరీరాన్ని, చైతన్యాన్ని అని రెండింటిని విడివిడిగా చూడమన్నారు చూడు, అలా చూడగలుగుతాం. దానికి మీపై ఎలాంటి నియంత్రణ లేదు. మీరు ఏ విషయంతోనైనా మమేకమైపోతే అది మిమ్మల్ని నియంత్రించగలుగుతుంది. ఉదాహరణకు, మీరు నిజంగా పూర్తిగా మీ భార్యతో మమేకమైపోతే కనుక మీ భార్య మిమ్మల్ని నియంత్రించగలుగుతుంది. మీరు నిజంగా మీ డబ్బుతో మమేకమైపోతే కనుక మీ డబ్బు మిమ్మల్ని నియంత్రిస్తుంది. మీ ద్వేషాలు, మీ చర్యలు, మీ భావోద్వేగాలు, మీ మనస్సుతో మీరు మమేకమైపోతే కనుక అవి మిమ్మల్ని ఎప్పుడూ నియంత్రిస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు అవే అయిపోయారు. అవి ఎప్పుడూ ఆందోళనలోనే ఉంటాయి. కాబట్టి మీరు అలజడితో ఉంటారు. మీరు కాంతి, నియంత్రణల స్వతంత్ర మూలంగా చైతన్యపు స్వతంత్రత విభాగంగా లేరు. అంటే చైతన్యము, నేను కాంతిని. అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నేను శరీరాన్ని కాదు, బుద్ధిని కాదు, మనస్సుని కాదు, నేను ఆత్మని అనుకోమని చెప్తారు. నేను చైతన్యాన్ని అనుకోమని అలా చెప్పుకోమంటూ ఉంటారు. అలా చెప్పుకుంటూ బై హార్ట్ చేయడం వల్ల ఏదో ఒక రోజుకి మన మనస్సు ఇవన్నీ మనల్ని అల్లకల్లోలం చేసినా అప్పుడు అనిపిస్తది, నేను ఇవన్నీ కాదు గదా, నేను ఆత్మని గదా అని అనిపిస్తది. అంటే మనకి క్లారిటీ వస్తదప్పుడు. ఇది ముఖ్యమైనది కాదు అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కాని దానితో వాళ్ళు బాగా మమేకమైపోయి ఉన్నారు. అది మీరు వాళ్ళు కాని దానితోటి అంటే ఈ జన్మలో పరిస్థితులు, ఈ జన్మలో బుద్ధి, ఈ జన్మలో ఇవన్నీ అలాగా వాటన్నిటితో మమేకమైపోయి ఉన్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అంటారు. మీరు మీరు కానిది అంటే మీ శరీరం, మీ భావోద్వేగాలు, మీ వస్తువులు, సంపదలు, మీ మనస్సు, మీ ఆలోచనలు, మీ భావాలు. అవి మీరు కాదు. కానీ మీరు వాటితో మమేకమైపోయి ఉండడం వలన మీ మూర్తిమత్వం నుంచి విడిగా ఉండడం, దాన్ని పరిశీలించడం, గమనించడం చాలా బాధాకరం అని మీరు అనుకుంటారు. మళ్ళీ చదవనా మ్యామ్ పారాగ్రాఫ్? ఒకసారి చూడు. ఇది ముఖ్యమైనది కాదు అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కాని దానితో వాళ్ళు బాగా మమేకమైపోయి ఉన్నారు. మీరు అంటే వాళ్ళు కాని దానితో వాళ్ళు మమేకమైపోయి ఉన్నారు కాబట్టి అలాగే కనిపిస్తుంది. మీరు కానిది అంటే మీ శరీరం, మీ భావోద్వేగాలు, మీ వస్తువులు, సంపదలు, మీ మనస్సు, మీ ఆలోచనలు, మీ భావాలు. అవి మీరు కాదు. కానీ మీరు వాటితో మమేకమైపోయి ఉండడం వలన మీ మూర్తిమత్వం నుంచి విడిగా ఉండడం, దాన్ని పరిశీలించడం, గమనించడం చాలా బాధాకరం అని మీరు అనుకుంటారు. అంటే రెండింటిని వేరుగా చూడడం అనేది చాలా బాధ కలిగిస్తుంది అని అనిపించటము అనేది జరుగుద్ది అని చెప్తున్నారు. మీరు కాని దాన్ని మీరు గమనించడం మొదలు పెట్టగానే మీకు ఆనందంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా, శక్తివంతంగా ఉన్న భావన కలుగుతుంది. అలా చెయ్యడం సులభం ఏమి కాదు. కానీ కాలాతీత ప్రజ్ఞ అంతా గమనించడం పైనే ఆధారపడి ఉంటుంది. అంటే కాలాతీత ప్రజ్ఞ గమనిక మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఎలాగ గమనిక మీద ఆధారపడి ఉంటుందో కాలాతీత ప్రజ్ఞను కూడా మనం గమనించడం ద్వారానే తెలుసుకోగలుగుతాము అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు నిద్రపోయిన తర్వాత హాస్టల్ లోకాలు వెళ్ళాము,
రికార్డ్ రూమ్కి వెళ్ళాము, అక్కడ కూడా గమనిక ఉంది కాబట్టి అర్థమవుతుంది. కొంతమందికి అసలు అర్థమే కాదు. ఎందుకు అర్థం కాదు? వాళ్ళకి అక్కడ గమనిక లేదు. అందుకే అమ్మా అక్కడ ఒక ఆకాశిక్ రికార్డ్ రూమ్ ఉంటుందని, అక్కడికి వెళ్ళి నా కర్మలు చూసుకుంటాను అని, ఈ అవేర్‌నెస్ పెంచుకోండి. అంటే మిమ్మల్ని మీరు గైడ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు గైడ్ చేసుకుంటూ ఉంటారో, అప్పుడు మీకు గమనిక పెరిగిద్ది అని చెప్తాను. ఎందుకని? అసలు తెలీదసలు. అక్కడ ఆ కాలాతీతంలో ఇదంతా ఉందనేది ఏమీ అర్థం వాళ్ళకి తెలీదు. అందువల్ల వాళ్ళకది తెలీదు కాబట్టి గమనిక పెట్టినప్పుడు అది కూడా అర్థమవుతది. హ్మ్. కాలాతీత ప్రజ్ఞ బోధన అంతా మీ అసలైన ఆత్మ వైపు పయనిస్తూ మీ యథార్థ ఆత్మగా రూపొందే పురోభివృద్ధికి సంబంధించినదే. కాలాతీత ప్రజ్ఞ లక్ష్యం అంతా ఇదే. అంటే ఎప్పుడైతే కాలాతీత ప్రజ్ఞలోకి వెళ్తామో, మనము ఆత్మగా ఏంటి అనేది తెలుసుకోగలుగుతాము. ఇక్కడ ఆ యథార్థమైన ఆత్మగా కూడా జీవించగలుగుతాం. శరీరంగా అంటే కూడా ఆత్మగా జీవించగలిగే శక్తి మనకొస్తుంది. హ్మ్. మేడం ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు, జవాబు వస్తుంది మేడం. ప్రశ్న: ఓకే. మనపై మానసికంగా, భావోద్వేగ పరంగా ఆధారపడిన వ్యక్తితో లేదా మరొకరితో మమేకమై పోకుండా ఉండి, మనం ఏమాత్రం నియంత్రించలేని వైపు వాళ్ళ బాధ, వేదన అంతటిని మనం అనుభూతి చెందకుండా ఉండటం దానికి కొనసాగింపు అవుతుంది. అయినా కానీ అది మనకు మనస్తాపాన్ని కలిగిస్తూనే ఉంటుంది కదా? క్వెషన్ మార్క్ మేడం. హ్మ్. హ్మ్. మళ్ళీ ఒక్కసారి నిదానంగా చెప్పు. మనపై మానసికంగా, భావోద్వేగ పరంగా ఆధారపడిన వ్యక్తితో లేదా మరొకరితో మమేకమై పోకుండా ఉండి, మనం ఏమాత్రం నియంత్రించలేని లేని వై వై నియంత్రించలేనివైన వాళ్ళ బాధ, వేదన అంతటిని మనం అనుభూతి చెందకుండా ఉండడం దానికి కొనసాగింపు అవుతుంది. అయినా కానీ అది మనకు మనస్తాపాన్ని కలిగిస్తూనే ఉంటుంది కదా? హ్మ్. అంటే ఇప్పుడు కౌన్సెలింగ్‌లు ఇస్తున్నాం. అందరూ వస్తూ ఉంటారు. వచ్చి బాధని చెప్పుకుంటూ ఉంటారు. ఆ బాధని ఎంతగా తీసుకోకూడదు అనుకున్నా ఏదో ఒక టైంలో తీసుకుంటున్నాం. అది మనకి బాధనే ఇస్తుంది గదా! అప్పుడప్పుడు. ఎందుకలా జరుగుతుంది అని. దానికేం చెప్తారో విందాం. ఒకసారి జవాబు: ఒక మేడము సార్ దగ్గరికొచ్చింది. సార్ వాళ్ళ బాధ చెప్తూ ఉంటే అసలు నా వల్ల కావడం లేదు సార్. నేను తట్టుకోలేకపోతున్నాను అంటే అప్పుడు సార్ అన్నారు. మరి నువ్వు బాధపడుతున్నప్పుడు నువ్వేం చేశావు అన్నారు. నా కర్మ చూసుకున్నాను అన్నది. మరి అయితే వాళ్ళు బాధపడుతున్నారంటే వాళ్ళు గూడా ఏదో చేశారనే గదా! వాళ్ళ కర్మ వాళ్ళు చూసుకోవాలి గదా! వాళ్ళని చూసుకోనినిద్దాం. అప్పుడు వాళ్ళకే అర్థమవుతది అన్నారు. అప్పుడు తను ఎదుట వారి యొక్క బాధని పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వకుండా తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే భౌతికంగా ఇటువంటి సిట్యుయేషన్ ఒకటొచ్చింది. మరి టార్కం గారు ఏం ఆన్సర్ ఇస్తారో చూద్దాం. జవాబు: అది ఒక స్థాయి. కానీ మరో స్థాయిలో మీరు మనస్తాపానికి గురి అవ్వాల్సిన అవసరమే ఉండదు. గమనించడం అంటే శరీరం, భావోద్వేగాలు, మనస్సు ప్రమేయం ఏ మాత్రం లేకుండా విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడాలి. మీరు విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. ఈ పాయింట్ పట్టుకోండి. హ్మ్. మీరు పూర్తి నిస్సంగంతో సారీ మేడం. మీరు పూర్తి నిస్సంగంతో గమనించేవారుగా ఉండాలి. హ్మ్. మీరు గమనిస్తున్న దానితో కలిగిసిపో కలగలిసిపోతే కనుక మీరు నిజంగా గమనించేవారుగా ఉండలేరు. మీరు దానితో ప్రమేయం కోగానే మీరు ఆ వస్తువు అయిపోతారు. హ్మ్. అంతేనా ఆన్సర్ ఇంకా ఉందమ్మా? ఇంకా ఉంది మేడం. ఇంకా హాఫ్ పేజ్ ఉంది మ్యామ్. ఇంకా ఉంది మేడం. ఇక్కడ హాఫ్ పేజ్ ఉంది. ఇంకొక పేపర్‌లో హాఫ్ పేజ్ ఉంది మ్యామ్. ఈ హాఫ్ పేజీ చదువు అయితే. హ్మ్. ఒక్కొక్క లైన్ చదువు. ఇప్పటిదాకా చదివిన దాంట్లో. ఓకే మ్యామ్. జవాబు: అది ఒక స్థాయి. కానీ మరో స్థాయిలో మీరు మనస్తాపానికి గురి అవ్వాల్సిన అవసరమే ఉండదు.
అదొక స్థాయి. ఆ స్థాయిలో ఎదుటివాడి బాధని విపరీతంగా బాధపడుతూ ఆహ్, ఉంటాం. ఆహ్, ఆ స్థాయిని కూడా దాటొచ్చు అని చెప్తున్నారాయన. హ్మ్. గమనించడం అంటే శరీరం, భావోద్వేగాలు, మనస్సు ప్రమేయం ఏమాత్రం లేకుండా విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడాలి. హ్మ్. మీరు పూర్తి నిస్సంగంతో గమనించేవారుగా ఉండాలి. హ్మ్. మీరు గమనిస్తున్న దానితో కలగలిసిపోతే కనుక మీరు నిజంగా గమనించేవారుగా ఉండలేరు. ఒక్కొక్క లైన్ చదవండి. ఓకే మేడం. హ్మ్. కొంచెం మీరు చదివా. హ్మ్. మీరు పూర్తి ఇది నాకు రావట్లేదు మేడం. నిస్సంగత్వం. నిస్సంగ ఆ! ఓకే. నిస్ ఆ! ఆ! మీరు పూర్తి నిస్సంగత్వంతో హ్మ్. లేకపోతే నిస్సంగంతో అనండి నిస్సంగం. మేడం. హ్మ్. నిస్సంగం నిస్సంగం. అనండి. హ్మ్. హ్మ్. మీరు పూర్తి నిస్సంగంతో గమనించేవారుగా ఉండాలి. మీరు హ్మ్. గమనిస్తున్న దానితో కలగలిసిపోతే కనుక మీరు నిజంగా గమనించేవారుగా ఉండలేరు. అంటే వాళ్ళొచ్చి మనకు బాధ చెప్తున్నారు. బాధ చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ బాధని గమనించండి అంతవరకే. అలా చూస్తూ అలాగా ఉండి గమనించండి. ఆ గమనించిన తరువాత దాన్ని మన లోపలికి చేర్చుకోవద్దు. అంటే అది మనది అని ఫీల్ అవ్వద్దు. ఓకే. వీళ్ళు ఈ అనుభవం పొందాలనొచ్చారు. ఈ దుష్కర్మని సత్కర్మగా మార్చుకోవాలనొచ్చారు అని ఒక భావాన్ని మనం తెచ్చుకున్నప్పుడు దానితో పూర్తిగా మమేకమైపోం. అలాగా మనల్ని మనం నియంత్రించుకోగలుగుతాం. ఆపగలుగుతాం. హ్మ్. మీరు దానితో ప్రమేయం ఏర్పరచుకోగానే మీరు ఆ వస్తువు అయిపోతారు. హ్మ్. హ్మ్. మీరు దాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకోవచ్చు. మీరు ఏడుస్తున్నారని అనుకుందాం. మానసికంగా మిమ్మల్ని మీరు గమనించండి. మిమ్మల్ని మీరు 100% గమనించడం మొదలుపెట్టగానే మీరు ఏడుపు ఆపేస్తారు. ఎందుకంటే హ్మ్. ఏడ్చేవాడే వస్తువు అవుతాడు. మీరు గమనించేవారు అవుతారు. ఏడ్చేవాడు వస్తువవుతాడు. మనల్ని మనం గమనించుకున్నామనుకోండి, అప్పుడనిపిస్తది ఇదేంది విచిత్ర అంటే గమనించుకున్నప్పుడు అసలెక్కడి నుంచొస్తుంది బాధ అనే క్లారిటీ వస్తదనమాట. ఆ క్లారిటీ వచ్చాక అప్పుడు అర్థమవుతది. ఓహో! నేను నా విషయానికి బాధపడడం లేదా, పక్కనోళ్ళ విషయానికి నేను బాధపడుతున్నానా అనే క్లారిటీ అప్పుడొస్తుందనమాట మనకి. అందుకని మీరు మిమ్మల్ని మీరు గమనించుకోండి అని జెప్తున్నారాయన. రెండవ దశ ఏమిటంటే బాధతో, దుఃఖంతో, దీనావస్థలో ఉన్న వ్యక్తిని మీరు చూస్తారు. ఎంతో కొంత స్థాయిలో అతనితో మమేకమవుతారు. ఇక్కడ మీరు జాలిని పెంచుకుంటారు. అది అలాగే విని మ ఎంతో కొంత మమేకం అవుతాం. కానీ అక్కడేం పెరుగుద్ది? ఇంత బాధొచ్చిందే వాళ్ళకి. ఇలాంటివి రాకుండుంటే బాగుండే అని ఒక జాలి పలుకులు మాట్లాడటం మొదలుపెడతాం. లావణ్య నీకు బాగా ఎక్స్‌పీరియన్స్ కదా! నీది నువ్వు చెప్పమ్మా. అవును మాస్టర్స్. నేనెక్కువ కొంచెం బాగా అంటే ఫస్ట్‌లో వినేదాన్ని. తర్వాత ఇంకా ఎక్కువ బాధలు వినడం వల్ల అయ్యయ్యో! పాపం కదా! అని బాగా డీప్‌గా ఎళ్ళిపోయి డిస్టర్బ్ అయిపోయాను మాస్టర్స్. మళ్ళీ నేను మేడంతో మాట్లాడిన తర్వాత అది వాళ్ళు చేశారు అని నువ్వు అనుకోమ్మా అని సేమ్ ఈ పాయింటే నాకు మేడం చెప్పారు. అప్పటినుంచి నేను అది తీసుకున్నాను. చాలా నువ్వే చేసుంటావు అని ఫస్టే చెప్పేస్తాను మ్యామ్ నేను. కానీ హ్మ్. దానివల్ల ఫస్ట్ తీసుకున్నప్పుడు చాలా సఫర్ అయ్యాను. అయ్యయ్యో! పాపం కదా! అన్నప్పుడు చాలా డిస్టర్బెన్స్‌లోకెళ్ళిపోయాను. సేమ్ మేడం ఇక్కడ ట టార్కమ్ గారు చెప్పిన పాయింటే మీరు చెప్పారు. హ్మ్. అది. అలాగా ఫీల్ అయిపోతాం. ఏంది? మనమే చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. అది. అందుకని దాన్ని సెపరేట్‌గా పెట్టి చూడాల. దానిలో మమేకం అవ్వద్దంటున్నాడు. ఆ పాయింట్ బాగా పట్టుకోండి. మమేకం అయిపోయామనుకోండి, ఇంకేమైపోద్ది? మనలో నుంచి జాలి మొదలవుతది. మనం జాలి పడడానికి జాలి పడే వాళ్ళు లోకంలో చాలా మందున్నారు. అయ్యో! నీకు గాబట్టే ఇట్లాంటి కష్టం వచ్చిందే.
అని దీర్ఘాలు తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఆ దీర్ఘాలు తీయడానికి రాలా. వాళ్ళ యొక్క వాళ్ళు చేసిన దాన్ని వాళ్ళకి చూపించడానికి. అంటే మనం చూసుకున్నాం. మనం చూసుకొని మనం మార్చుకున్నాం. అలాగా వాళ్ళది వాళ్ళకి చూపించి వాళ్ళు మార్చుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలా. అమ్మా కర్మ విపాకం చేసుకోండి. కర్మ ధ్యానం చేయండి. ఇయన్నీ చెప్తే వాళ్ళు వాళ్ళది చూసుకుంటారు. అలా కాకుండా ఇలాగా జాలి పలుకులు ఇయన్నీ అయ్యో! అని నిట్టూర్పురోడ్చడానికి దానికోసం మనం రాలా భూమి మీదకి. అందుకని ఈ రోజు నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా బాధలో ఉన్నారు అంటే ఆ బాధకి కారణం వాళ్ళే. అందుకని ఆ బాధకి సంబంధించిన కారణాన్ని చూడడం మొదలుపెట్టండి మీరు అని మనం వాళ్ళకి తెలియజేయాలి. అది మన డ్యూటీ. అంతేకాని జాలి పడటానికి భూమి మీదకి రాలా. ఒకవేళ వాళ్ళకి అంతగా చెప్తూ ఉన్నా మనకి బాధ వచ్చింది అంటే మన కర్మ కారణం ఏదైనా ఉండుంటది. మన కర్మ మనం చూసుకోవాలి. అలా ఇంకొక కోణం కూడా ఉంది. చెప్పమ్మా తర్వాత. 3వ దశలో మీరు నిజంగా గమనించేవారుగా అవుతారు. ఎలాంటి భావం ఉండదు. ఆలోచన ఉండదు. కేవలం విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా స్పష్టంగా గమనించడమే ఉంటుంది. అంటే ఇంక అక్కడ ఏం లేదు. గమనించడం ఒక్కటే ఉంటది. ఉదాహరణకు మీకు ఎవరి మీదో కోపంగా ఉంది. అతడు గట్టిగా అరుస్తున్నాడు. మీరు గట్టిగా అరుస్తున్నారు. మీరు వెంటనే మీ వైఖరిని మార్చుకుని, నేను అతడిని పరిశీలనగా చూస్తాను. నన్ను నేను పరిశీలనగా చూస్తాను అని అనుకుంటారు. అప్పుడు మమేకమైపోవడం అనేది మాయమైపోతుంది. ఎందుకంటే మమేకమైపోవడం అనేది అసహజమైనది. మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ మళ్ళీ చదవాలి. అబ్బాయి ఉదాహరణకు మీకు ఎవరి మీదో కోపంగా ఉంది. అతడు గట్టిగా అరుస్తున్నాడు. మీరు గట్టిగా అరుస్తున్నారు. మీరు వెంటనే మీ వైఖరిని మార్చుకుని, నేను అతడిని పరిశీలనగా చూస్తాను. నన్ను నేను పరిశీలనగా చూస్తాను అని అనుకుంటారు. అప్పుడు మమేకమైపోవడం అనేది మాయమైపోతుంది. ఎందుకంటే మమేకమైపోవడం అనేది అసహజమైనది. మిమ్మల్ని మీరు గమనించుకోండి. అంటే యాక్షన్‌కి రియాక్షను, రియాక్షన్‌కి రియాక్షన్ ఇచ్చుకుంటూ ఉంటే ఎలా ఉంటది? గోల. గోల అంతా. కానీ గమనిస్తూ ఉన్నప్పుడు ఉండే విధానం మారిపోతది. మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఎదుట వాళ్ళు చేసిన యాక్షన్‌కి మనము రియాక్షన్ ఇస్తున్నాం. రియాక్షన్‌కి రియాక్షన్ ఇస్తున్నాం. ఇలాగ యాక్షను, రియాక్షన్ కాకుండా వాళ్ళిచ్చిన యాక్షన్‌ని గమనిస్తూ ఉండాల. ఆ గమనించినప్పుడు ఉండే విధానం వేరుగా ఉంటుంది. అది. మీ అబ్బాయి, మీ భార్య, మీ మిత్రుడు లేదా ఇంకెవ్వరైనా చెడ్డ పనులు చేస్తున్నారు లేదా చెడు మాటలు మాట్లాడుతున్నారు అనుకుందాం. ఈ పరిస్థితిని మీరు సహించలేరు. మీకు కోపం వస్తుంది. మీరు ఆవేశపడిపోతారు. మీరు భయపడతారు. ఆ వ్యక్తిని ద్వేషించడం వగైరా వగైరా చేస్తారు. మీరు నిస్సంగంతో ఉండగల మార్గం ఏమిటి? ఆ వ్యక్తిని కేవలం గమనించండి. మీకు ఎలాంటి భావన లేనట్లు, ఎలాంటి ఆలోచన లేనట్లు, మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేనట్లు కేవలం గమనించండి. అంటే అక్కడేం చేయాలి? మనకి ఎటువంటి అవసరము లేదు. ఎటువంటి ఆలోచన కూడా ఉండకూడదు. అలాగా ఒక జీరోలో ఒక న్యూట్రల్ స్టేజ్‌లో గమనించాల. లేకపోతే ఏమవుతుంది? వాళ్ళ మీద కోపం, అసహ్యం, ద్వేషం మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి. కానీ ఆలోచన కూడా లేకుండా మీరు గమనించండి అని చెప్తున్నారు. మీరు గమనించడం మొదలు పెట్టగానే ఏం జరుగుతోంది? ఆ వస్తువు, ఆ వ్యక్తి విడిగా కనిపిస్తారు. అతనితో గుర్తింపును మీరు తెంచేయగానే ఆ వ్యక్తి ఇక ఎప్పటికీ మిమ్మల్ని ఏమాత్రం ప్రభావితం చెయ్యలేడు. ఈ పాయింట్ బాగా మళ్ళీ మళ్ళీ చదువు. మాస్టర్స్ బాగా అర్థం చేసుకోండి. ఇది మొత్తం ఒకసారి మళ్ళీ చదువుదాం. మీరు గమనించడం మొదలు పెట్టగానే ఏం జరుగుతోంది? ఆ వస్తువు,
ఆ వ్యక్తి విడిగా కనిపిస్తారు. అతనితో గుర్తింపును మీరు తెంచేయగానే ఆ వ్యక్తి ఇక ఎప్పటికీ మిమ్మల్ని ఏమాత్రం ప్రభావితం చేయలేడు. ఒక్కొక్క లైన్ చదువు. మీరు గమనించడం మొదలు పెట్టగానే ఏం జరుగుతోంది? ఉమ్. ఆ వస్తువు, ఆ వ్యక్తి విడిగా కనిపిస్తారు. అంటే మీకు ఈసారా ఇది ప్రాక్టికల్ గా చేసి చూడండి. ఎవరన్నా వచ్చారు, వాళ్ళ బాధను చెప్పుకుంటున్నారు. బాధను చెప్పుకుంటుండగానే ఎమ్మన్నే జాలిలోకి వెళ్ళొద్దు. అయ్యో వీళ్ళకే ఇంత బాధ వచ్చిందే, అంత బాధ వచ్చిందే అని అనుకోకుండా, అవును నేను దుష్కర్మలు చేసి ఎన్నో చూసుకున్నాను కదా, నా బాధకి నేనే కారణమైనప్పుడు వాళ్ళ బాధకి వాళ్ళే కదా కారణం. ఓకే, వీళ్ళు ప్రస్తుతం వాళ్ళ బాధను చెప్తున్నారు, నేను సాక్షిగా వినాలి అని గమనించండి అంతే. ఎప్పుడైతే గమనించటం మొదలుపెట్టి వాళ్ళ వాళ్ళ దాంట్లోకి మమేకమైపోకుండా ఉంటామో, వాళ్ళు మనం వేరుగా కనిపిస్తాం అక్కడ. కానీ లోపల ఆలోచనలు కూడా ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళ బాధను విని అసహ్యం ఉండకూడదు. వీడు ఇట్టాంటోడే, వాడు అట్టాంటోడే అనే భావం కూడా రాకూడదు మళ్ళీ. మాస్టర్స్ పాయింట్ అర్థం చేసుకోండి. వీడు ఇట్లాంటోడా, వీడు అట్లాంటోడా అని అనుకోవడం కూడా జీరో చేసేయాల. ఎందుకని? అలా అనుకున్నప్పుడు మనం కూడా అటువంటి మెట్టే ఎక్కే వచ్చాం కదా, అది మర్చిపోయినోళ్ళం అవుతాం. ఇదైతే నాకు మహోతర్ బాబాజీ దగ్గరుండి ప్రాక్టికల్ చేయించారు. అది నా లైఫ్‌లో నేను ఎప్పటికి కూడా మర్చిపోలేను. ఒకరున్నారు మా ఊర్లో. అమ్మాయి వచ్చినప్పుడల్లా బాబాజీ వచ్చేసేవారు. నేను మాట్లాడేటప్పుడు నా లోపల వాళ్ళ మీద ఏదైనా ఒక అసహ్యం గాని, వ్యతిరేకత గాని ఏదైనా వస్తుందేమోనని అబ్జర్వ్ చేసేవారు. అబ్జర్వ్ చేసి అది వచ్చిందా వెంటనే, ఏంటి అలా వచ్చేస్తుంది నీకు?" అని హెచ్చరింపిచ్చేవాళ్ళు. దెబ్బకి సైలెంట్ అయిపోతా. అలాగా ఆలోచనలు కూడా వాళ్ళ మీద పెట్టకుండా గమనిస్తూ వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని. అది నాకు బాబాజీ బాగా నేర్పించారు. ఈ గమనించటం ఇవన్నీ. హ్మ్. అతనితో గుర్తింపును మీరు తెంచేయగానే ఆ వ్యక్తి ఇక ఎప్పటికీ మిమ్మల్ని ఏమాత్రం ప్రభావితం చేయలేడు. అది గుర్తింపు తెంచేసాం. కట్ చేసేసాం. గమనించడం ఎలా అనేది మీరు నేర్చుకోవాలి. గమనించే ప్రక్రియలో మీరు గమనిస్తున్న, మీరు వింటున్న విషయం నుంచి మీరు విడిగా ఉంటారు. హ్మ్. వింటున్న ఉదా విషయం నుంచి విడిగా ఉన్నాం మనం. ఉదాహరణకు ఎవరో మీ గురించి పుకార్లు పుట్టిస్తున్నారు అనుకుందాం. హ్మ్. చెత్త వెధవ, వాడు అలాంటి మాటలు ఎలా మాట్లాడతాడు? నాకు వెర్రెత్తిపోతోంది అని మీరు అంటారు. మీరు ఆవేశంతో ఊగిపోవడం మొదలుపెడతారు. మామూలు ఆవేశం కాదది. హ్మ్. వేరావేశం. ఏం హ్మ్. ఏం జరుగుతోంది? ఈ ప్రక్రియలో మీరు మమేకమైపోతున్నారు. అది. కలగలిసిపోతున్నారు. కానీ హ్మ్. ఎలా గమనించాలో మీరు నేర్చుకుంటే కనుక అతను ఏం చేస్తున్నాడో మీరు గమనిస్తారు. అది. ఇప్పుడు కృష్ణుడు అదే మనము అంతకుముందు చెప్పుకున్నాం. అతను మాట్ల అతను మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మనం తీసుకున్నాం. అందుకే మనం రెచ్చిపోతాం. ఇంక కోపమొచ్చేస్తది. అసలు వాళ్ళ ఉద్దేశంలోకి మనం ఎందుకెళ్ళాలి? మన ఉద్దేశంలో మనం అలా లేం కదా! అది మన ఉద్దేశాన్ని మాత్రమే మనం పట్టుకున్నప్పుడు మౌనంగుంటాం. ఏం చేస్తాం వెంబడనే, వాడు "నువ్వు అట్టాంటోడివి, ఇట్టాంటోడివి" అనగానే, అవునా? నేను అట్లాంటోడినేనా? ఆ! అమ్మో! నేను అట్లాంటిదాన్నా, ఇట్లాంటిదాన్నని శోకండాలేత్తాం. అలా కాకుండా వాడి యొక్క ఉద్దేశం వాళ్ళకొదిలేయండి. మనకు సంబంధం లేదు. అవునా? నువ్వనే ఉద్దేశంలో నేను లేను, నాకు సంబంధం లేదు అనంగానే అక్కడికి కట్ అయిపోతది. కట్ అయిపోయి వాళ్ళని గమ్ముగా గమనిస్తూ ఉండగలుగుతాం. మనం ఎంతసేపటికి ఏం చేస్తున్నాం? స్వధర్మాన్ని వదిలేసి పరధర్మంలోకెళ్తున్నాం. పరధర్మం అంటే ఏంటి? వాడి యొక్క ఉద్దేశం. వాడి యొక్క ఉద్దేశం మనకు పరధర్మం గదా! మరి వాళ్ళ యొక్క ఉద్దేశంలోకెళ్ళిపోతున్నాం. ఎళ్ళిపోయి ఏమవుతున్నాం? అమ్మో! నన్నన్నాడే, అయ్యో! నన్నన్నాడే, ఇంక పీక్కొని లాక్కుంటున్నాం. అవసరమా?
మన ఉద్దేశంలో అది కానప్పుడు వాళ్ళ యొక్క పరధర్మాన్ని ఎందుకు పట్టుకుంటున్నాం? కృష్ణుడు స్వధర్మాన్నే పట్టుకోండి అని ఎందుకు చెప్తున్నాడు? ఇందుకే చెప్తున్నాడు ఆయన. పదే పదే చెప్తాడు. నీ స్వధర్మం ఏమి చెప్తుందో అదే చెయ్యి. నీ స్వధర్మంలో నువ్వు ఉండు అని అందుకే ఆయన చెప్పేది. ఊరికేం చెప్పలా భగవద్గీతలో ఆయన. వాళ్ళ ఉద్దేశాన్ని, ఆ పరధర్మాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో మన స్వధర్మాన్ని మనం వదిలేస్తున్నాం. వదిలేసాక ఏం జరుగుతుంది? ఏడుపు, బాధ ఏమైనా ఒకదాని తర్వాత ఒకటి క్యూ కట్టుకొని వచ్చేస్తా ఉంటాయి. ఇది ఎంతో హాస్యాస్పదమైనదని, బుద్ధి లేని వ్యవహారమని కూడా మీకు అనిపిస్తుంది. అది కూడా అనిపిస్తుంది మళ్ళీ. కానీ మళ్ళీ ఏమన్నా ఊరుకుంటామా? నువ్వు నన్ను అంటావా? అందుకే ఆ నేను నాది తీయండో అని భగవద్గీత చెప్పినంతసేపు కొట్టుకుంటానే ఉంటాడు ఆయన. మీరు అతడిని లేదా ఆమెను గమనించడం మొదలు పెట్టగానే అతను లేదా ఆమె స్పృహలోకి వచ్చేస్తారు. అతను ఎందుకంటే లేదా ఆమె స్పృహలోకి వచ్చేసారు. మళ్ళీ చదవాలి ఆయన. మీరు అతడిని లేదా ఆమెను గమనించడం మొదలు పెట్టగానే అతను లేదా ఆమె స్పృహలోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఆ విషయంతో మమేకమైపోకుండా ఉండడం ద్వారా మీరు అతడికి శక్తిని అందించడం లేదు. మీ శక్తిని మీరు వెనక్కు తీసేసుకుంటున్నారు. అది పోకపోవటం వల్ల మన శక్తిని మనమే తీసుకుంటున్నాం. వేస్ట్ చేసుకోవటల్లా. శక్తిని వేస్ట్ చేసుకోకుండా ఉండాలి, శక్తిని లాస్ చేసుకోకుండా ఉండాలి అంటే ఇదే. అలా ఉండగలుగుతున్నామా లేదా మనం గమనించుకోవాలి. ఓకే. మీ పిల్లలకు వాళ్ళను వాళ్ళు ఎలా గమనించుకోవాలో నేర్పండి. మీ పిల్లలకు వాళ్ళను వాళ్ళు ఎలా గమనించుకోవాలో నేర్పండి. ఎవరో క్వశ్చన్ వేశారు ఇది. చెప్పు చెప్పు. ప్రత్యేకించి వాళ్ళ ఇష్టాలను మీపై రుద్దే ప్రయత్నం చేస్తున్న సమయంలో గమనించుకోవడం నేర్పండి. వాళ్ళతో వాదించడం మీకు ఇష్టం లేకపోతే కనుక నోరు మూసుకొని వాళ్ళను గమనించండి. వాళ్ళు త్వరలోనే మళ్ళీ సరిగ్గా ఆలోచించడాన్ని మీరు చూస్తారు. గమనించండి లావణ్య, బాగా అర్థమైనట్టుంది పాయింట్. నిజంగా కోపం ఎక్కువైనప్పుడు నేను సైలెంట్ అయిపోయి వాడినే చూస్తాను మేడం. ఓకే ఓకే నేను డిస్టర్బ్ అయినాను, సారీ అంటాడు మేడం. అది ఏమనుకోవద్దు, సారీ అంటాడు మేడం. అంటే నువ్వు గమనిస్తున్నావు కాబట్టి ఆ సారీ వచ్చింది. నువ్వు రియాక్ట్ అయ్యే కొద్ది ఇంకేం రాదాడా. అక్కడ ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోతాను మేడం. కొట్టలేము. అదే ఇంకేం మాట్లాడము, సైలెంట్ గమనించడంలోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే గమనించడంలోకి వెళ్ళిపోతామో వాళ్ళతో మనం మమేకమవు, వాళ్ళతో కలిసిపోము. అప్పుడు మనం వేరు వాళ్ళు వేరుగా అలా చూస్తూ ఉండిపోతాం అన్నమాట. అదే గమనించడం ద్వారా సాక్షిగా ఉండగలుగుతాం. అప్పుడు వాళ్ళు ఫైనల్ గా గమ్ముకుంటారు. వైవాహిక సమస్యల్లో చాలా వరకు మమేకమైపోవడానికి సంబంధించిన సమస్యలే ఉంటాయి. మీరు గమనించడం మొదలు పెడితే మీరు మమేకం కావడాన్ని తెంచేస్తారు. నిశ్చలంగా శాంతంగా ఉండగలుగుతారు. చదవనమ్మా? అంతవరకు చాలమ్మా. అయిపోయింది మ్యామ్. ఇంకొక 6 లైన్స్ ఉంది, అయిపోతుంది ఇంకా. మీరు నిశ్చలంగా శాంతంగా ఉండడం వలన మీ సంభాషణ సరిగ్గా ఉంటుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ హేతువు తర్కం సరిగ్గా ఉంటాయి. మీరు చేసే పనులు సరిగ్గా ఉంటాయి. అంటే హేతువు తర్కము రెండు ఒక క్లారిటీలో ఉంటాయి. మనం మాట్లాడే మాట ఎదుటవాడి యొక్క దానికి సమాధానం ఇచ్చేది, ఇంకా ఆ తర్కంలో కూడా క్లారిటీ ఉంటది. మామూలుగా తర్కం ఎలా ఉంటది? గ్యాబీ 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 అన్నట్టు ఉంటది. నువ్వు నన్ను అంటావా, నువ్వు నన్ను చేస్తావా, అది ఇది. ఒక క్లారిటీకి వచ్చినప్పుడు మాట్లాడే విధానము ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలుసా? కొంచెంసేపు గమనించాల, గమనించాక అప్పుడు ఏదైనా మాట్లాడగలగాల.
కానీ ఒక్కసారి మీరు మమేకమైపోతే కనుక మీరు మమేకమైపోయిన వస్తువు లేదా విషయం మిమ్మల్ని నియంత్రిస్తుంది. మీరు ఎవరి గురించైనా చెడుగా మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మీరు బలంగా అతడికి అతుక్కుపోయేలా చూసుకుంటున్నారు. మీరు అతడిలా తయారవుతున్నారు. అతడు మిమ్మల్ని నియంత్రిస్తాడు. అంటే అనుకరిస్తున్నారు. అతను ఏం చేస్తాడు? మనల్ని నియంత్రించేస్తాడు. అయిపోయింది మ్యామ్.